ప్రపంచ టెలివిజన్ దినోత్సవాన్ని బాపూజీ మార్కెట్ కాంప్లెక్స్ లో ఒంగోలు ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్ మెకానిక్ అసోసియేషన్, ఎలక్ట్రికల్ డెవలప్మెంట్ అసోసియేషన్ సంయుక్త ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ముందుగా అసోసియేషన్ జెండాను గౌరవాధ్యక్షులు మారెల సుబ్బారావు ఆవిష్కరించారు. టీవీ రూపకర్త జాన్ లోగి బెయిడ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా సీనియర్ మెకానిక్ శివకుమార్ ను సత్కరించారు. కార్యక్రమంలో సిఐటియు నాయకులు గంటెనపల్లి శ్రీనివాసరావు, అసోసియేషన్ అధ్యక్షులు నరసింహారావు, ఎలక్ట్రికల్ డెవలప్మెంట్ అసోసియేషన్ అధ్యక్షులు నరసింహరాజు, ఎలక్ట్రికల్ డెవలప్మెంట్ అసోసియేషన్ కార్యదర్శి కె చిరంజీవి, హుస్సేన్ బాషా, సురేష్ కుమార్, బుజ్జి, వెంకటేశ్వర్లు, జయరాజు, శేఖర్ తదితరులు పాల్గొన్నారు. టీవీని కనిపెట్టిన జాన్ లోయిడ్ బెయిడ్ జన్మదినోత్సవం సందర్భంగా ఉత్సవాలు జరుపుకుంటున్నాం. టీవీ మెకానికలుగా, టీవీ సేల్స్ చేసేవాళ్ళుగా ఎంతోమంది దీని మీద జీవనోపాధి పొందుతున్నారు. కానీ ఇవాళ టెక్నీషియన్ సంబంధించి ఎన్నో సమస్యలు ఇవాళ సమాజంలో ఉన్నాయి. ఇవాళ ఎన్నికైన ప్రజాప్రతినిధులు టెక్నీషియన్కి అవసరమైన కాంప్లెక్స్ నిర్మాణం కానీ వాళ్ళ యొక్క ఎక్కువ కాలం పనిచేయలేదు కాబట్టి 50 సంవత్సరాలకే పెన్షన్ వచ్చే విధంగా ఉండాలని, వాళ్ళ కుటుంబానికి ఆరోగ్య బీమా రావాలని, ఇళ్ల స్థలాలు ఇవ్వాలని గతంలో చాలామందికి చెప్పున్నాం. కొత్త ప్రభుత్వం ఈ యొక్క మా యొక్క కోరికలు నెరవేరుస్తూని ఆశలో ఉన్నాం. రాష్ట్రంలోని టెలివిజన్ మెకానికల్కి అందరికి కూడా సిఐటి తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు టెక్నాలజీ ఏ విధంగా పోయిందనేది మనం అర్థమవుతా ఉంది. ఏఐ టెక్నాలజీ అనేది ఈరోజు మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఒక మంచి ముందుకు వచ్చిన అంశం కనపడతా ఉంది. అలాంటి టెక్నాలజీ రంగంలో మన మెకానిక్లు అందరూ పనిచేయడం చాలా సంతోషకరం. అయితే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ టెక్నాలజీ ఎవరైతే పనిచేస్తున్నారో వాళ్ళ సమస్యలు పరిష్కారం చేయట్లో చాలా వెనకబడతా ఉన్నాయని చెప్పి అనుకుంటా ఉన్నాం. వీళ్ళందరికీ కూడా ఇళ్ల స్థలాలు లేని పరిస్థితి కనబడతా ఉంది. అలాగే 50 సంవత్సరాల తర్వాత పనిచేయలేని పరిస్థితి ఏర్పడుతూ ఉంది. అలాగే వాళ్ళ పిల్లలకు కానీ లేకపోతే ఇతర వైద్య సౌకర్యం కానీ ఇవన్నీ కూడా గవర్నమెంట్ కల్పించాల్సిన అవసరం ఉంది. వీళ్ళందరూ ఒకే విధంగా పనిచేసుకునే కాంప్లెక్స్ కూడా ఒకటి ఏర్పాటు చేసి టూల్ కిట్స్ కూడా చాలా తక్కువ ధరకే ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. టెలివిజన్ డే దినోత్సవ సందర్భంగా మా మెకానిక్ సోదరులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నామండి. మేము చేసే వృత్తిలో దృష్టి లోపం వస్తుంది, అందరూ పని చేసుకోలేరు కనుక మాకు 50 సంవత్సరాలకి ప్రభుత్వం పెన్షన్ ఇవ్వాల్సిందిగా మేము కోరుతున్నాం. అదేవిధంగా ఎంతోమంది వర్కర్లకి సొంత గృహాలు లేకుండా ఎంతో ఇబ్బందులు పాలవుతున్నారు. వాళ్ళకి ఇల్లును ఏర్పాటు చేయవలసిందిగా కూడా మేము కోరుతున్నాం. అదేవిధంగా గతంలో మేమందరం కూడా ఎలక్ట్రానిక్స్ కాంప్లెక్స్ని ఏర్పాటు చేయాలని చెప్పి గత ప్రభుత్వాలను కోరాము. కానీ ఎవరు మా మొరను ఆలకించలేదు. ఇప్పుడు ప్రభుత్వాలకి అదేవిధంగా మా ఎమ్మెల్యే గారు అయినటువంటి దామచర్ల జనార్దన్ గారికి కూడా తెలియపరుస్తున్నాం. ఆయన చేసిన ఆ టెలివిజన్ వల్ల చాలామంది, చాలా కుటుంబాలు ఈరోజు వృత్తిగా స్వీకరించి ఒక ఆధారంగా చేసుకుని జీవిస్తున్నారండి. మా టెక్నీషియన్ల సోదరులందరికీ చాలామందికి చాలా రకరకాల ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అవన్నీ రకరకాల కార్యక్రమాల్లో గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్ళడం జరుగుతుంది. కానీ ఎవరు మనల్ని పట్టించుకోవటం లేదు. ఇక నుంచైనా కొత్త గవర్నమెంట్ అయినా కానీ మా సమస్యల్ని స్వీకరించి మాకు ఏదైనా తగిన సహాయ సహకారాలు అందిస్తారని కోరుకుంటున్నామండి.